ఓం 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 స్థిర సుఖమాసనం. శరీరంలో ఏ కదలిక లేదు. నిశ్చలంగా, నిటారుగా, రిలాక్స్డ్గా ఉన్నాం. చేతుల భుజాలు లూజ్గా ఉన్నాయి. కళ్ళు మూసుకొని ఉన్నాము. పెదవులపై చిరునవ్వు మరువరాదు. మనసులో ఏ కదలిక లేదు. అహమస్మి. 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 శివోహం. 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 ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం సమరసమసమానం మానసంబంధదూరం హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ. హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ. విద్వాన్ ముముక్షువు, బుద్ధిమంతుడు, ధీరుడు, సాధకుడు. సమాధౌ నిధిధ్యాసనయందు బ్రహ్మపూర్ణం హృది కలయతి. ఆ పూర్ణమైన బ్రహ్మను హృదయంలో అనుభవిస్తూ ఉంటాడు. హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ. అహమస్మి. 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 పూర్ణం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. పూర్ణోహం. పూర్ణోహం. అహం బ్రహ్మాస్మి. హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ. ఇప్పుడు 3 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తూ పూర్ణం బ్రహ్మ, అహం పూర్ణోహం, బ్రహ్మాహం, అహం బ్రహ్మాస్మి అంటూ నిధిధ్యాసలో, సమాధౌ నిధిధ్యాసయందు హృది కలయతి హృదయమునందు తెలుసుకుంటూ ఉంటాడు. తెలుసుకుందాం. ప్రాణాయామము, దానిపైన శివోహం, బ్రహ్మాహం, రెండు ఒకటే.
हृदि कलयति विद्वान् ब्रह्म पूर्णं समाधौ प्रकृति विकृति शून्यम् भावनातीत भवम् निगम वचन सिद्धम् नित्यमस्मत् प्रसिद्धम् समरसमसमानम् मानसम्बन्धदूरम् हृदि कलयति विद्वान् ब्रह्म पूर्णं समाधौ प्रकृति विकृति शून्यम् ప్రకృతి మాయ అవిద్య గుణాలు అనాత్మ దానిలో కలిగినటువంటి వికృతులు వికారాలు శూన్యం లేనటువంటిది అంటే గుణముల ప్రభావము లేక అనాత్మలో నుండే వికారాలు లేక ప్రకృతిలో నుండే వికారాలు లేకున్నది పరబ్రహ్మం భావనాతీత భవం ఏ పదార్థమైనా వస్తువైనా ఇలా ఉంటుంది అని చెప్పవచ్చు మనసుతో సంభావించవచ్చు మరి నేను అహమస్మియో భావనాతీత భవం నిగమ వచన సిద్ధం ఒక్కటే మార్గం ఇటువంటి శాస్త్రవచనాలు వేదోపనిషద్ వచనాల చేత సిద్ధమైనది నిత్యం శాశ్వతమైనది వచ్చిపోయేది కాదు అస్మత్ ప్రసిద్ధం అస్మత్ నేను 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 అహమస్మి అహం అహం అంటున్నాను కదా ఆ అస్మత్ అనే ప్రత్యయానికి ఇది లక్ష్యం అస్మత్ ప్రత్యయం చేత లక్షించబడేది అస్మత్ ప్రసిద్ధం సోహం 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 శివోహం 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 అహమస్మి 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 అస్మత్ ప్రసిద్ధం సమరసం ఏకరసం సర్వసమానమైన ఆనంద రూపమైనది సమరసమసమానం అసమానం పోలిక లేనిది అద్వితీయమైనది నత్వత్సమో అప్యధిక కుతోన్యూ అద్వితీయమైనది మానసంబంధదూరం మానము కొలత కొలమానం ఆ కొలమానములకు దూరం అంటే ప్రత్యక్షాది ప్రమాణముల చేత తెలియరానిది ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భవం నిగమ వచన సిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం సమరసమసమానం మానసంబంధదూరం పూర్ణం
వెలితి లేనిది, పరిపూర్ణమైనది, ఆల్ ఇన్క్లూజివ్. బ్రహ్మ పూర్ణం బ్రహ్మ, ఆ పరిపూర్ణ బ్రహ్మమును విద్వాన్ వివేకవంతుడు, వివేక వైరాగ్యములు కలిగి శమదమాది షట్క సంపత్తులతో ఉన్నవాడు, సమాధౌ ఆత్ ఆత్మానురూపమైనటువంటి నిధిధ్యాసయందు, కిరిది హృదయమునందు, కలయతి ధ్యానించుచున్నాడు, దర్శించుచున్నాడు. నిధిధ్యాసలో ఏం దర్శించాలి? అహమస్మి, పూర్ణోహం, అహం బ్రహ్మాస్మి, శివోహం, శివోహం, శివోహం. ఈ దర్శనానికి ఆలంబనం ఏమిటి? ఒకటే మార్గం, శాస్త్రవచనాలు. ఆ శాస్త్రవచన సహాయంతో నిధిధ్యాసన చేసుకోవాలి. నిధిధ్యాసనలో ఉంటే పూర్ణం బ్రహ్మానుభవంలో ఉండడం అవుతుంది. ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భవం నిగమ వచన సిద్ధం అహం బ్రహ్మాస్మి అనేది ఎలా స్థిరపడుతుంది? నిగమ వచన సిద్ధం, శాస్త్ర ప్రమాణముల చేతనే సిద్ధిస్తుంది. నిత్యమస్మత్ ప్రసిద్ధం, ఏమిటిది? అస్మత్ ప్రసిద్ధం, సోహం, శివోహం, అహమస్మి, అహం, అహం, అహం. సమరసమసమానం మానసంబంధదూరం పూర్ణం బ్రహ్మ విద్వాన్ సమాధౌ హృది కలయతి. హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ. అది ఆ సమాధి, ఆ నిధిధ్యాసన, ఆ శివోహంలోనే ఉంటూ నిశ్శబ్దంగా శ్వాస మాత్రమే తప్ప ఏ కదలిక లేకుండా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో శివోహం, పూర్ణం బ్రహ్మ, శివోహం, పూర్ణం బ్రహ్మ. భావనాతీత భావం, మనసుతో భావించలేనటువంటి భావం. శివోహం, శివోహం, శివోహం. 3 నిమిషాలు శివోహం, 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 శివోహం.
శివోహం 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 సోహం 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 అహం 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 అహమస్మి 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 శివోహం 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 పూర్ణం బ్రహ్మ పూర్ణం బ్రహ్మ పూర్ణం బ్రహ్మ హృది కలయతి ప్రకృతి వికృతి శూన్యం భావనాతీతభవం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ప్రసిద్ధం సమరసమసమానం మానసంబంధదూరం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ. యల్లాభాన్న అపరో లాభో యత్సుఖాన్న పరం సుఖం యద్బోధాన్న పరో బోధః తద్బ్రహ్మా ఇత్యవధారయ. యల్లాభాత్ న పరో లాభః, దేని లాభము కంటే గొప్పదైనటువంటి లాభము మరి లేదు. యత్ సుఖాత్ న పరం సుఖం, దేని సుఖము కంటే అధికతరమైన గొప్పదైనటువంటి సుఖము లేదు. యద్బోధాత్ న పరబోధ, ఏ జ్ఞానము కంటే గొప్పదైన జ్ఞానమేది లేదు. తత్ బ్రహ్మ ఇది అవధారయ, ఆ బ్రహ్మమే నీవని అవధరింపుము, బాగుగా తెలుసుకును. యల్లాభాన్న పరో లాభః యత్సుఖాన్న పరం సుఖం యద్బోధాన్న పరో బోధః తద్బ్రహ్మేత్యవధారయ. తద్బ్రహ్మ అహమస్మి, తద్బ్రహ్మ అహమస్మి. అందరికీ సాధ్యపడదు. రకరకాల లౌకిక లంపటాలు, వ్యవహారాలు లాగేస్తూ ఉంటాయి. అహం బ్రహ్మాస్మిలో, ఉపనిషద్వాక్య శ్రవణ మననాలలో ఉండనివ్వవు. ఆ లౌకిక వ్యాపారాలు, లౌకిక లంపటాలు ఎప్పటికీ తెగేవి కావు. కనుక నిధిధ్యాసన, దానికి కావలసినంత శ్రవణము మననము చేసియే తీరవలెను. వేరే మార్గము లేదు. నాణ్యః పంథా విద్యతే అనాయ, వేరే మార్గము లేనే లేదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, కోట్ల కొద్దీ ప్రాణులు పుడుతున్నాయి. అందులో కోట్ల మానవ కోటి, ఎంతో మంది మానవులు మానవ జన్మ ఎత్తారు. కానీ వాళ్ళలో ఎవరో కోటికొక్కడు
ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాడు. యతతామపి సిద్ధానాం, ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సాధకులలో కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఏ ధీరుడో ఏ వివేకవంతుడో నన్ను తెలుసుకుంటాడు. నన్నంటే ఇప్పుడే చేశాం. అస్మత్ ప్రసిద్ధం, నేను నన్ను అనే పదంతో ప్రసిద్ధమైనది ఆత్మ. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. యల్లాభాన్న పరో లాభః యత్సుఖాన్న పరం సుఖం యద్బోధాన్న పరో బోధః తద్బ్రహ్మేత్యవధారయ. తద్బ్రహ్మా త్వమసి, తత్త్వమసి, తద్బ్రహ్మా అహమస్మి, అహమస్మి, అహమస్మి. ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం. సమరసమసమానం మానసంబంధదూరం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ. ఆ సమాధి నిధిధ్యాసన కలగడానికే దినము గంటన్నర పాటు వేదాధ్యయనము, ఉపనిషదధ్యయనము. ఇంతకు ముందు ఉన్న విషయాలే, క్రొత్తగా ఏవి చెప్పరు. కానీ నిధిధ్యాసలో నిలబడడానికి ఉపనిషత్తు వాక్యాలే ప్రమాణం. కనుక ఏ విధమైన వ్యావహారిక కార్యకలాపములు ఉన్నా వాటిని ప్రక్కన పెట్టుకొని అట్లీస్ట్ ఆ గంటన్నర సేపైనా పూర్ణమైన ఏకాగ్రతతో నిధిధ్యాసనలో ఉపనిషద్ అధ్యయనం చేయడం. ప్రొద్దున్న అర్ధగంట ఈ శాస్త్ర ప్రమాణాలతో నిధిధ్యాసన చేయడం అత్యంత అవసరము. నాణ్యః పంథా విద్యతే యనాయ. There is no other shortcut other than this cut. You have to cut all the vyavaharas and abide in the Brahman you are. ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం. సమరసమసమానం మానసంబంధదూరం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ. సోహం 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 సోహం. స్వస్తి.